సుడిగాలి సుధీర్ వర్సెస్ కావ్యశ్రీ. ఇక వీళ్ళిద్దరి పేరు వచ్చేసి ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఈ వీడియోలో చూద్దాం. ఇక రియల్ నేమ్ వచ్చేసరికి సుడిగాలి సుధీర్ రియల్ నేమ్ సుధీర్ ఆనంద్ బయానా. నిక్ నేమ్ వచ్చేసరికి సుడిగాలి సుధీర్. కావ్యశ్రీ రియల్ నేమ్ వచ్చేసి కావ్యశ్రీ, నిక్ నేమ్ వచ్చేసి కావ్య. ఇక సుధీర్ 19 మే 1987 విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్. కావ్యశ్రీ 13 డిసెంబర్, ఇయర్ నాట్ అవైలబుల్, బెంగళూరు కర్ణాటకలో జన్మించింది. అప్రాక్సిమేట్లీ తన ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్. ఇక సుడిగాలి సుధీర్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, యాంకర్, కమెడియన్. హైట్ వచ్చేసి 5 feet 8 inches, మరి వెయిట్ వచ్చేసి 70 kilograms. కావ్యశ్రీ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్, హైట్ వచ్చేసి 5 feet 7 inches, వెయిట్ వచ్చేసి 65 kilograms. ఇక సుధీర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయ్యాడు. కావ్యశ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. గోరింటాకు సీరియల్ ద్వారా ఫేమస్ అయింది. ఇక సుధీర్ 2013లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి అడ్డా మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. ఈ కావ్యశ్రీ 2018లో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. మరి ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి నీలి సీరియల్. అండ్ సుడిగాలి సుధీర్ అన్మ్యారీడ్ అండ్ హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ మ్యూజిషియన్. కావ్యశ్రీ అన్మ్యారీడ్ అండ్ హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్. సుధీర్ రిలీజియన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. కావ్యశ్రీ రిలీజియన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఇక సుధీర్ జోడియాక్ సైన్ వచ్చేసరికి జెమినీ అండ్ ఇప్పటివరకు 29 మూవీస్ చేయడం జరిగింది. కావ్యశ్రీ జోడియాక్ సైన్ వచ్చేసరికి సగిటేరియస్ అండ్ ఇప్పటివరకు ఏ మూవీ చేయలేదు. ఇక సుధీర్కి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.4 million ఉన్నారు అండ్ కావ్యశ్రీకి వచ్చేసరికి 484K ఉన్నారు. ఇక యూట్యూబ్లో సుధీర్కి 355K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ కావ్యశ్రీకి నాట్ అవైలబుల్. ఇక సుధీర్కి ఫేస్బుక్లో 1.9 million ఫాలోవర్స్ ఉన్నారు. కావ్యశ్రీకి 3.5K ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లో సుధీర్కి 52.7K ఫాలోవర్స్ ఉన్నారు. కావ్యశ్రీకి ఇప్పటివరకు నాట్ అవైలబుల్. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి.